హాయ్ హలో నమస్తే అస్సలామలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైజు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే బ్రెడ్ హల్వా చేద్దామని అనుకుంటున్నామండి. డబుల్ కా మీఠా. అది ఎలా చేయాలి ఏంటనేది ప్రొసీజర్ అంతా కూడా వీడియో అప్లోడ్ చేశాను. నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. చలో. బ్రెడ్తో స్వీట్ చేస్తాను అన్నారు కదా, ఏం చేస్తారు చెప్తారా? కటింగ్ రొట్టిది ఇలా కట్ చేసుకున్నాను. చుట్టూరు స్లైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. ఆయిల్ ఆయిల్ కిస్మిస్, పంచదార, పాలు, అవి యాలకులు, నెయ్యి గ్లాసులోది. ఇంగ్రీడియంట్స్ అంటే ఇవ్వండి ఇవన్నీని. వీటితో ఈ ఇంగ్రీడియంట్స్తో అయితే స్వీట్ చేసేద్దాము. వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. వేసుకొని ముందు పొయ్యి మీద పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఇది వాడతాం మేము. ఫ్రీడమ్ తక్కువ లాగుతుందని చెప్పి ఫ్రీడమ్ వేస్తున్నారు. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బన్స్ ఇవి ఉన్నాయి కదండి, ఈ ముక్కలన్నీ కూడా రొట్టె ముక్కలన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో వేసుకుంటున్నామండి. ఆయిల్ హీట్ అయింది. ముక్కలన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్లో ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపి డీప్ ఫ్రై చేసేయాలి. ఫ్రై చేసేసి దాంట్లో గిన్నెలో వేసారు. అదే మూకుడులో ఆయిల్ తీసేసి నెయ్యి అయితే వేస్తున్నారండి అత్తయ్య గారు. నెయ్యి వేసి కిస్మిస్ని వేపుతున్నాను. జీడిపప్పు లేదు, కిస్మిస్ వేసేస్తున్నాను. జీడిపప్పు పిస్తే ఇవన్నీ వేసుకోవచ్చు. మేము కిస్మిస్ ఒకటే వేస్తామండి. నెయ్యిలో బాగా వేపుకోవాలి. వేగిపోయాక ఒక గిన్నెలో తీసుకున్నాం. గిన్నెలో పాలు వేసుకుంటున్నాం. గ్లాస్ పాలు అయితే వేసుకున్నారు. అవి కాగాక అప్పుడు ఈ ముక్కలు వేసుకుంటాం. ఇవి మరగాలండి. మరగాల కొంచెం టైం పడుతుంది, 2 నిమిషాలు టైం పడుతుంది. పాలు మరిగినాయండి. ఇవి వేసేసుకుంటున్నాం ముక్కలు. అవన్నీ కూడా అందులో వేసుకోవాలండి. మన అయిపోయి కూడా అది కాదు. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే అవి మెత్తగా అయిపోతాయి. ఇదంతా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్ పంచదార అయితే వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కప్ అయితే సరిపోద్ది అనుకుంటున్నాను. పంచదార వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చూసారండి, పంచదార వేసుకున్నాక ఇలా దగ్గరగా అయిపోవాలి. మనం వేసిన నెయ్యి అని అది పంచదార వేరు వేరే అవుతుంది. చూసారా, సపరేట్ అయింది. అలాగా దగ్గరగా అయిపోవాలండి. ఇలా మెత్తగా అయిపోవాలి, కలిపేసుకోవాలి.
ఇప్పుడైతే మనం ఏపి పెట్టుకున్నాం కదండి పక్కన కిస్మిస్ పళ్ళు అవి అయితే వేసేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయినట్టే అండి. ఆల్మోస్ట్ చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోయింది. ఇంకా అయిపోయినట్టే అండి. యాలక్కాయల పొడి అయితే వేసుకోవాలి, బాగుంటుంది ఫ్లేవర్ కోసం. మేము మా పిల్లలు తినరని చెప్పి వేసుకోలేదండి. రెడీ అండి, బ్రెడ్ హల్వా రెడీ, డబుల్ కా మీఠా. అంటే పిల్లలు ఒడుగులు అయినాయి కదా, జీడిపప్పు వేసుకోకూడదని వేయలేదండి మేము. రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాం. అంతే, వేడి వేడి డబుల్ కా మీఠా. అంతేండి, ఇలాగా ఒక బాక్స్లో వేసుకోవడమే. రెడీ అండి, డబుల్ కా మీఠా. చూసారు కదండి డబుల్ కా మీఠా. అంతా కూడా ప్రొసీజర్ అంతా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అర్థమవుతుందండి క్లారిటీగా. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో సెల్లోకి అయితే వస్తాయి. సో బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సీ యూ టుమారో.